భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏజెన్సీలో రైతుల కష్టాలు రోజురోజుకు రెట్టింపు అవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం వల్ల యూరియా కొరత ఏర్పడడంతో ఆదివాసీ గిరిజన రైతులు చెప్పరాని రకంగా ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే పిఎస్సిసి గోదాముల దగ్గర క్యూ లైన్లలో నిలబడితే తప్ప టోకెన్లు రాకపోవడంతో తెల్లవారుజామునే ఇల్లందు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి పిఎస్సిఎస్ గోడౌన్ దగ్గరికి చేరుకున్నటువంటి మహిళలు క్యూ లైన్లో నుంచున్నారు. క్యూ లైన్లో నిల్చొని విసికి వేసారిపోయి ఆధార్ కార్డులను క్యూలో పెట్టి పక్కన షెడ్లలో ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. 3 రోజులుగా కొరత ఏర్పడిందని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ రైతులు వాపోతున్నారు. ఇదే సందర్భంలో ఆధార్ కార్డులు చెదిరిపోవడంతో పిఎస్సిఎస్సి గోదాంలో ఉన్నటువంటి సహాయ సిబ్బంది రైతుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లైన్ చెడిపోయింది, రేపు వచ్చి లైన్లో పెట్టాలని చెప్పడంతో మహిళా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతసేపు అయినా ఇక్కడే ఉంటాం, మళ్ళీ క్యూ లైన్ ఏర్పాటు చేసుకుంటాం తప్ప ఇక్కడ నుంచి వెళ్లేది లేదంటూ బీచ్మెట్టి కూర్చున్నారు. 3 రోజుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నా కానీ అధికారులు పట్టించుకోవడం లేదని మహిళా రైతులు వాపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఇల్లందు ఏజెన్సీ ప్రాంతంలో రైతులు పడుతున్నటువంటి కష్టాల మీద ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. తక్షణమే యూరియా కొరతను తీర్చాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాయి. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టరేట్ కార్యాలయాన్ని ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నేతల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలించినటువంటి విద్యార్థులు ముట్టడించేటువంటి ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున తరలించినటువంటి విద్యార్థి సంఘ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ₹1 కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను, పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ బిల్లులను చెల్లించలేదని నినాదాలు చేస్తూ పెద్ద పెట్టిన కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఏఎస్ఎఫ్ఐ నాయకులను అడ్డుకున్నటువంటి పోలీసులు దురుసుగా వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి తరలించడం వివాదాస్పదంగా మారింది. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వానికి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తున్న తరుణంలో పోలీసుల వ్యవహార శైలి సరిగా లేదంటే విద్యార్థి సంఘ నేతలు మండిపడ్డారు. కలెక్టరేట్ కార్యాలయానికి చొచ్చుకోలేని వెళ్లేందుకు విద్యార్థి సంఘ నేతలు ప్రయత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అతి కష్టం మీద పోలీసులు విద్యార్థి సంఘ నేతలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి తరలించారు. ప్రభుత్వ తీరుపైన నిరసనకాలం వినిపించినటువంటి ఏఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను అట్లాగే స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ ఉద్యమాన్ని ఉధృతం చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అట్లాగే రాష్ట్ర స్థాయి వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా కల్లూరు యూనియన్ బ్యాంకులో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఒక ఖాతాదారుడికి తెలియకుండానే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడము వివాదాస్పదం అవుతుంది. కల్లూరు మండలం లింగాల గ్రామానికి చెందినటువంటి కట్టా వెంకటేశ్వర అనేటువంటి ఒక ఖాతాదారుడి నుంచి అకౌంట్ నుంచి ₹89,000 అతని సంతకం లేకుండానే వేరొక వ్యక్తులకు ఇచ్చినట్టుగా, వేరే ఖాతాకు మళ్లించినట్టుగా ఖాతాదారుడు గుర్తించుకున్నాడు. జూలై 11వ తేదీన ఈ ఘటన జరగగా 2-3 రోజులు సెలవు కావడంతో బ్యాంకుకే చేరుకున్నటువంటి ఖాతాదారుడు అధికారులను నిలదీసేటువంటి ప్రయత్నం చేయగా పొంతనలేని సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చినటువంటి ఖాతాదారుడు అధికారులను నిలదీశాడు. ఇదే సమయంలో ఈ యూనియన్ బ్యాంకులో అనేక అక్రమాలు జరుగుతున్నాయంటూ అక్కడ ఉన్నటువంటి ఖాతాదారులు ఆయన దృష్టికి తీసుకురావడంతో సమగ్ర విచారణ జరిపించాలి. ఏదైతే ఖాతాదారుడి అకౌంట్ నుంచి ₹89,000 చెక్ ద్వారా వెళ్ళినట్టుగా చెప్తున్నట్టుగా ఉంది. కానీ తన ఖాతాలో నేను ఎవరికి చెక్ ఇవ్వలేదు, ఇదంతా ఫోర్జరీ చేశారు, అధికారుల పనేనంటూ ఖాతాదారుడు ఆరోపిస్తుండగా మిగతా వాళ్ళు చేసినటువంటి ఆరోపణల మీద యూనియన్ బ్యాంకులో జరుగుతున్నటువంటి లావాదేవీల మీద సమగ్ర విచారణ జరగాలని ఇతర ఖాతాదారులు కూడా డిమాండ్ చేస్తున్నారు. జరిగిపోయినటువంటి ₹89,000 ట్రాన్సాక్షన్ ఎట్లా జరిగిందనేటువంటి విషయం మీద కూడా సమగ్ర నివేదిక చేయాలని, అప్పటి వరకు తన పోరాటం కొనసాగిస్తారని కూడా ఖాతాదారుడు చెప్తా ఉన్నాడు.